హాయ్ హలో వెల్కమ్ టు రోహన్స్ మ్యాచింగ్ సెంటర్ ది కలర్ఫుల్ వరల్డ్. మనం లాస్ట్ వీడియోలో బెనారస్, రా సిల్క్, జార్జెట్, టసర్ గురించి మాట్లాడడం. అది మనము బ్లౌజ్ మెటీరియల్స్కి ఇంకా షార్ట్ ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి డిస్కస్ చేస్తాం. కానీ ఈరోజు చెప్పే ఫ్యాబ్రిక్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్, చాలా రేర్ ఫ్యాబ్రిక్. దీన్ని మనం చికెన్ కర్రీ అంటాము. చికెన్ కర్రీ కాదు, చికెన్ కర్రీ అంటాము. ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉంటాయి. ఇందులో మనకి చికెన్ కర్రీలో జార్జెట్లో ఉంటుంది, ఆర్గంజాలో ఉంటుంది, సాఫ్ట్ జార్జెట్లో ఉంటుంది, ఇంకా మనకి నెట్లో ఉంటుంది. ఇది ఒక్కసారి మనము ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో, దాని లేఅవుట్స్ ఎట్లా ఉంటాయో, డిజైన్ ఎట్లా ఉంటాయో చూసేద్దాం. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము జార్జెట్లో చూస్తున్నాం. ఈ జార్జెట్లో చూసుకుంటే మనము ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ మెటీరియల్. ఆ థ్రెడ్ కూడా చూడండి మీరు ఎంత థిక్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి వేరే వాళ్ళు గోల్డ్ సీక్వెన్స్ ఇస్తారు, కానీ ఇది మనకి టోటల్ బ్లాక్ సీక్వెన్స్. ఒకసారి ఇది మనం లేఅవుట్ మాత్రం చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. టోటల్ బ్లాక్ లేఅవుట్. ఎవరు ఇది ఇందులో మనకు టోటల్ వచ్చేసి 15 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి జార్జెట్లోనే మిర్రర్ వర్క్. మీరు డీజే టిల్లు సినిమా చూస్తే అందులో సిద్ధి వేసుకుంటాడు, కానీ ఆ మోడల్ కాదు, అది థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది టోటల్ జెర్రీ వర్క్. ఇది టోటల్ జెర్రీ వర్క్ అండ్ మిర్రర్ వర్క్. ఇది కుర్తాస్ వేస్తే అసలు ఎక్స్ట్రాడినరీ, అందరి కళ్ళు మీ వైపే ఉంటుంది. ఇది బ్లౌజెస్కి అయినా కూడా మనము ప్లెయిన్ శారీ తీసుకొని మీకు బ్లౌజ్ హెవీ కావాలంటే ఇది వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీ మీద హెవీ బ్లౌజ్ లాగా కూడా దీన్ని మిక్స్ మ్యాక్స్ చేయొచ్చు. ఇంకా షార్ట్ ఫ్రాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. పార్టీ వేస్కి, సంగీత్కి, మ్యారేజ్కి ఏ దానికి వేసినా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇంకొకటి మనము నెట్ మీద ఇంకా జార్జెట్ మీద చూస్తాం నార్మల్ చికెన్ కర్రీ అంటే. కానీ ఇప్పుడు నేను చూపించేది ఆర్గంజా మీద, మళ్ళీ ఫ్లోరల్ ఉంటుంది, మల్టీ కలర్. అది మరి ఇందులో ఓన్లీ లైట్ కలర్సే ఉంటుంది. ఇందులో చూస్తే చూడండి ఒకసారి, చికెన్ కర్రీ ఇంకా ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఇది ఇక్కడ చూసుకుంటే మీరు మల్టీ కలర్, లావెండర్, స్కై బ్లూ అండ్ పింకిష్ ఉంటుంది మొత్తం. ఇంకా చూడండి ఇందులో ఓన్లీ పేస్టల్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎట్లా అంటే ఎందుకు డార్క్ కలర్స్ ఉండవు అని మీకు డౌట్ వచ్చిందంటే, ఎందుకంటే ఈ లైట్ కలర్స్ మీద డార్క్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అట్లా మనము డార్క్ శారీ మీదకి లైట్ బ్లౌజ్ మ్యాచ్ చేయగలము. ఇది మీరు ఎలా వేసినా చాలా బాగుంటుంది. శారీకి అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అండి, ఎక్దమ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మీరు ఇట్లా క్లాత్ చూస్తే అసలు ఏం అర్థం కాదు. ఒకసారి మన షాప్కి వచ్చేసి ఒకసారి చూడండి, నచ్చితే తీసుకొని కుట్టియండి. ఆ కుట్టించిన తర్వాత ఆ లుక్ చూసి మళ్ళీ మన షాప్కి వచ్చి విజిట్ చేసి ఇంకా షాపింగ్ చేయండి. ఇది మీరు చూస్తూ ఉంటారు. ఇంకా నెట్ చెప్పట్లేదంటే నెట్ కూడా చూపిస్తా అండి. ఎందుకంటే నెట్ ఫస్ట్ మనకి చికెన్ కర్రీ స్టార్ట్ అయింది నెట్ నుంచి. ఈ నెట్లో చూసుకుంటే ఇది సీక్వెన్స్ అనేది 0 mm సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ కూడా గ్లిటర్ లాగా ఉంటుంది, కానీ కనిపించదు అసలు. ఆ సీక్వెన్స్ అనేది ఫుల్ ఆఫ్ స్టార్స్ ఉంటుంది. మనకి స్టార్స్లో ఉంది, లీవ్స్లో ఉంది. టోటల్ 25 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి టోటల్ దీంతో మనకి నెట్లో. ఇది మీకు తెలుసు ఇది ఎలా వాడుకుంటారో ఎలా అనో, కానీ నేను మళ్ళీ చెప్తాను. ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి ఏ దానికైనా ఎక్స్ట్రాడినరీ అంటే టోటల్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సింపుల్గా వెళ్ళాలన్నా కూడా ఇదే వాడచ్చు. కొంచెం హెవీగా కావాలన్నా ఇదే వాడచ్చు. ఏ ఫంక్షన్కైనా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా నేను ఏ ఫంక్షన్కి వెళ్తున్నా ఏ ఫ్యాబ్రిక్ వేసుకోవాలని డౌట్ ఉందనుకోండి, అది చికెన్ కర్రీ అండి. ఎందుకంటే అట్లా ట్రెడిషనల్ ఉంటుంది, అట్లా హెవీగా ఉంటుంది, మనల్ని చాలా బాగా అద్భుతంగా చూపించుద్ది. ఇంకొకటి నేను మీకు సాఫ్ట్ జార్జెట్ అన్నా, ఇది మాత్రం మెయిన్ పీస్ అసలు. నార్మల్గా అయితే ఇది మనకి అంత ట్రాన్స్పరెంట్ ఉండదు, స్మూత్ ఉంటుంది. మీరు బేబీస్ కూడా స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే థ్రెడ్ వర్క్ మధ్యలో సీక్వెన్స్ ఉంటుంది. ఇది లేఅవుట్నే మార్చేస్తుంది అసలు. చాలా హెవీ లుక్ అండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారి ట్రై చేయండి, అవాక్ అయిపోతారు మీరు. ఇందులో మనకి టోటల్ 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి ఇంట్లో మాత్రం. ఇది లాంగ్ ఫ్రాక్స్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఇంకా మీకు లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే కంచి బార్డర్, పైతాని బార్డర్, దీని కింద ఇట్లా బార్డర్ వేసి అటాచ్ చేయించుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా లెహంగాస్కి ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట కొట్టడం మర్చిపోండి. ఇలా మీరు గంట కొట్టలేదు మా ఛానల్ నోటిఫికేషన్ మీ ఫోన్లో వచ్చేసింది. బీ స్టోన్ సైనింగ్ ఆఫ్.